దక్షిణాసియాలో యుద్ధం తీవ్రంగా మలుపులు తిరుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్ పై గత నెల రోజులుగా విరుచుకుపడుతున్న పాకిస్తాన్ తన దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. రంజాన్ పండుగను పురస్కరించుకుని సౌదీ అరేబియా సహా పలు దేశాల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాక్ వెల్లడించింది. అయితే ఈ బ్రేక్ వెనుక భయంకరమైన రక్తపాతం దాగి ఉంది. కాబూల్లోని ఒక మాదక ద్రవ్యాల బాధితుల పునరావాస కేంద్రంపై పాకిస్తాన్ జరిపిన దాడిలో ఏకంగా 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గజబ్ లిల్ హక్ పేరుతో ఆఫ్ఘాన్ పై గత నెల 26 నుంచి పాకిస్తాన్ సైనిక చర్య నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 684 మంది ఆఫ్ఘాన్ తాలిబన్లు మృతి చెందగా మరో 912 మంది గాయపడ్డారు. ప్రస్తుతం ప్రకటించిన ఈ విరామం బుధవారం అర్ధరాత్రి ప్రారంభమై సోమవారం అర్ధరాత్రితో ముగియనుందని పాక్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ తెలిపారు. అయితే ఇది కేవలం తాత్కాలికమేనని, ఈ సమయంలో సరిహద్దుల నుంచి ఎలాంటి ఉగ్రవాద దాడులు జరిగినా పాకిస్తాన్ వెంటనే తన సైనిక ఆపరేషన్ ని పునః ప్రారంభిస్తుందని ఆయన హెచ్చరించారు. ఆఫ్ఘాన్ నేలని వాడుకుని ఉగ్రవాద గ్రూపులు తమ దేశంపై దాడులు చేస్తున్నాయని ఇస్లామాబాద్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్ చరిత్రలో మొదటిసారిగా ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్ పై బాంబు దాడులు చేయటం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. శాంతి నెలకొనాలంటే ఉగ్రవాదులకు సహకరించడం ఆపాలని పాక్ డిమాండ్ చేస్తుంటే తాము ఎవరికీ ఆశ్రయం ఇవ్వడం లేదని తాలిబన్లు బుకాయిస్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య పెరుగుతున్న వైరం ప్రాంతీయ శాంతికి పెద్ద ముప్పుగా పరిణమించింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గకపోగా రోజు రోజుకి ముదురుతున్నాయి. పండుగ కోసం యుద్ధానికి విరామం ఇచ్చినట్టు చెప్తున్న పాక్ సైన్యం మాత్రం ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో భారీగా మోహరించి ఉంది. ఏ చిన్న నెపం దొరికినా మళ్లీ విధ్వంసం సృష్టించేందుకు పాక్ సిద్ధంగా ఉంది. భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలపై అమెరికా నిఘా సంస్థ తాజాగా ఒక ఆసక్తికరమైన రిపోర్ట్ ని బయటపెట్టింది. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఇప్పటికీ అణుయుద్ధ ప్రమాదంలోనే ఉన్నాయని ఆ నివేదిక హెచ్చరించింది. భారత్ పాకిస్తాన్లు నేరుగా యుద్ధం చేయడానికి ఆసక్తి చూపకపోయినప్పటికీ ఉగ్రవాద శక్తులు సంక్షోభాలకు ఆజ్యం పోసే పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయని అమెరికా సెనెట్ కు సమర్పించిన వార్షిక ముప్పు అంచనా నివేదికలో వెల్లడించింది. 34 పేజీల ఈ నివేదికలో భారత్ పాక్ మధ్య సంబంధాలపై క్లియర్ కట్ వివరాలను ఇచ్చింది. గతంలో రెండు అణ్వాయుధ దేశాల మధ్య జరిగిన ఘర్షణలు అణుయుద్ధ ప్రమాద స్థాయిలోనే ఉన్నాయని, ఇది ఉద్రిక్తతలు పెరగటానికి దారితీసిందని రిపోర్ట్ తెలిపింది. గత ఏడాది జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం సమీపంలో జరిగిన ఉగ్రదాడిని ఎగ్జాంపుల్ గా చూపిస్తూ ఇటువంటి దాడులు రెండు దేశాల మధ్య పెద్ద యుద్ధానికి ఎలా దారితీస్తాయో హెచ్చరించింది. అటు పాకిస్తాన్ తన క్షిపణి సాంకేతికతను రోజు రోజుకి అత్యాధునికం చేస్తోంది. కేవలం దక్షిణాసియాలోని లక్ష్యాలను మాత్రమే కాకుండా అంతకంటే దూరంగా ఉన్న ప్రాంతాలను కూడా ఛేదించే సామర్థ్యాన్ని పాక్ సైన్యం పెంచుకుంటోంది. ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్తులో పాకిస్తాన్ అభివృద్ధి చేసే ఖండాంతర క్షిపణులు నేరుగా అమెరికాకి కూడా ముప్పుగా మారే ప్రమాదం ఉందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతాలలో పనిచేసే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద విభాగం ఐసిస్-కే దక్షిణాసియాలో ఇంకా పట్టు కలిగి ఉందని తెలిపింది. ఈ గ్రూప్ ఇతర దేశాలపై దాడులు చేయాలనే ఉద్దేశంతో ఉందని నిఘా వర్గాలు చెప్తున్నాయి. అయితే తాలిబన్లు తమ భద్రతా వ్యవస్థను మెరుగుపరుచుకుంటూ ఈ గ్రూప్ పై కఠిన చర్యలు తీసుకుంటున్నారని, దీనివల్ల కొంతమంది ఐసిస్-కే నేతలు పొరుగు దేశాలకు పారిపోయే పరిస్థితి ఏర్పడిందని నివేదిక వివరించింది. అణ్వాయుధాలు కలిగిన దేశాల మధ్య ఉగ్రవాదులు చిచ్చు పెడితే అది ప్రపంచవ్యాప్తంగా పెను విపత్తుకు దారితీస్తుంది. పాకిస్తాన్ క్షిపణి సామర్థ్యం పెరగడం వల్ల అమెరికా కూడా అప్రమత్తమైంది. శాంతి అనేది ఇప్పుడు కేవలం ఒక సన్నని తీగపై నిలబడినట్టు కనిపిస్తోంది. అమెరికా నిఘా విభాగం చీఫ్ తులసి గబ్బార్డ్ పాకిస్తాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకి అత్యంత భారీ అణుముప్పును కలిగించే దేశాలలో పాకిస్తాన్ కూడా ఒకటి అంటూ బాంబు పేల్చారు. అండ్ రీసెంట్ గా జరిగిన ఒక మీటింగ్ లో ఆమె మాట్లాడుతూ పెరుగుతున్న ప్రపంచ భద్రతా ముప్పులపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియాతో పాటు పాకిస్తాన్ కూడా అణ్వాయుధాలను, అధునాతన క్షిపణి ప్రయోగ వ్యవస్థలను చురుకుగా అభివృద్ధి చేస్తున్నాయని తెలిపారు. ఈ దేశాలు అమెరికాను చేరగలిగే అణు సామర్థ్యం ఉన్న క్షిపణులను తయారు చేస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తర కొరియా తన భాగస్వామ్యాలను
రష్యా చైనాలతో బలోపేతం చేసుకుంటోందని, ఇది అమెరికా శత్రువుల మధ్య సమన్వయ సైనిక సామర్థ్యాలపై ఆందోళన కలిగిస్తోందని ఆమె పేర్కొన్నారు. అమెరికాపై దాడి చేయగల క్షిపణుల సంఖ్య 2035 నాటికి 16,000 దాటుతుందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై ప్రశంసలు కురిపిస్తున్న వేళ తులసి గబార్డ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది. 2025లో గాజా పీస్ సమిట్ లో షరీఫ్ ట్రంప్ ని మ్యాన్ ఆఫ్ పీస్ అని పిలుస్తూ ఆయన భారత్ పాక్ మధ్య అణుయుద్ధాన్ని నివారించారని కొనియాడారు. కానీ నిఘా వర్గాలు మాత్రం పాక్ వల్ల ముప్పు పొంచి ఉందనే చెప్తున్నాయి. అటు ఇరాన్ యుద్ధంపై స్పందిస్తూ ట్రంప్ చర్యలని తులసి గబార్డ్ సమర్థించారు. ఇరాన్లోని కీలక నాయకులు మరణించినా ఆ దేశం పోరాటం ఆపలేదని, ఇరాన్ సైనిక శక్తి తగ్గినా అది ఇంకా ప్రమాదకరమేనని ఆమె తెలిపారు. మరోవైపు పాకిస్తాన్ తన రిపబ్లిక్ డే వేడుకలను రద్దు చేసుకుని ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. గల్ఫ్ యుద్ధం కారణంగా తలెత్తిన చమురు సంక్షోభం, ఆర్థిక అస్థిరత వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. సైనిక కవాతు, 31 గన్ సెల్యూట్ వంటి ఆడంబరాలు లేకుండా కేవలం జెండా ఆవిష్కరణకే పరిమితం కావాలని ఆదేశించింది. దేశంలో నిధులు లేకపోవటం, పెరిగిన ధరలకు చమురు కొనలేకపోవటం పాక్ దయనీయ స్థితిని తెలియజేస్తోంది. ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్ ఇప్పుడు క్షిపణుల మీద పెడుతున్న పెట్టుబడి ఆ దేశ ప్రజల ఆకలిని తీర్చలేకపోతోంది. పాకిస్తాన్ నిజ స్వరూపం ఇప్పుడు సౌదీ అరేబియాకి కూడా అర్థమైనట్టు కనిపిస్తోంది. పశ్చిమాసియా సంక్షోభం సమయంలో సౌదీకి అండగా నిలవాల్సిన పాకిస్తాన్ తెలివిగా తప్పించుకుంది. గతంలో కుదుర్చుకున్న వ్యూహాత్మక సైనిక రక్షణ ఒప్పందం ప్రకారం సౌదీపై దాడి జరిగితే పాక్ సైన్యం మద్దతు ఇవ్వాలి. కానీ ఫిబ్రవరిలో ఇరాన్ దాడులు చేసినప్పుడు పాక్ మాత్రం తన సొంత సమస్య అయిన ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు గొడవలను సాకుగా చూపి మౌనంగా ఉండిపోయింది. దీంతో నమ్మకమైన భాగస్వామిగా పాక్ పాత్రపై సౌదీకి సందేహాలు మొదలయ్యాయి. సౌదీ తన రక్షణ కోసం పాకిస్తాన్ పై ఎంతో పెట్టుబడి పెట్టినా తీరా అవసరం వచ్చేసరికి పాక్ మాట తప్పడం ఆ దేశానికి తీవ్ర నిరాశ కలిగించింది. అదలా ఉంచితే ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. 80% చమురు దిగుమతులపైనే ఆధారపడే పాక్ గల్ఫ్ యుద్ధం వల్ల సరఫరా నిలిచిపోవటంతో అంధకారంలో మునిగిపోయింది. పెట్రోల్ ధరలు లీటర్కి 50 రూపాయలకు పైగా పెరగటంతో సామాన్యుల జీవితం చిన్నాభిన్నమైంది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు వర్క్ ఫ్రం హోం అమలు చేస్తూ పాఠశాలలకు సెలవులు ప్రకటించే పరిస్థితికి వచ్చింది. హార్మూజ్ జలసంధి మూతపడటం పాకిస్తాన్ కి శాపంగా మారింది. అరేబియా దేశాల నుంచి వచ్చే చమురు, ఎల్ఎన్జీ సరఫరా నిలిచిపోవటంతో పరిశ్రమలు మూతపడుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. IMF సాయం కోసం పాక్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ పాకిస్తాన్ కి సాయం అందించేందుకు తిరస్కరించినట్టుగా సమాచారం. అటు సరిహద్దుల్లో యుద్ధం, ఇటు దేశంలో ఆర్థిక సంక్షోభం పాకిస్తాన్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.